సెలబ్రిటీలు మూవీల్లో కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు తమిళ యాక్ట్రెస్ కస్తూరి శంకర్ పేరు చెప్పుకోవచ్చు. రీసెంట్గా తెలుగు వారిని తక్కువ చేసేలా కస్తూరి కామెంట్స్ చేసింది. ఒక రకంగా తెలుగు జాతిని కించపరిచే వ్యాఖ్యలు అవని తమిళనాడులోని తెలుగు సంఘాలు ఫైర్ అయ్యాయి. ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఆమె తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కస్తూరి మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె తీరుపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. మద్రాసులో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. దీంతో కస్తూరి గాయబైపోయింది. ఇంతకీ కస్తూరి పరిస్థితి ఏమైందో ఈ స్టోరీలో చూద్దాం. సెలబ్రిటీలంటే సొసైటీలో మంచికి సింబల్గా ఉండాలి కానీ బురదకు మారు పేరు కాకూడదు. కానీ మూవీ సెలబ్రిటీలు కొంతమంది బురదలో ఉండే యానిమల్లా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మూవీలతో వచ్చే పబ్లిసిటీ కంటే కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. తమిళ యాక్ట్రెస్ కస్తూరి ఆ లిస్ట్లో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు. రీసెంట్గా తెలుగు వారిని తక్కువ చేసేలా కస్తూరి కామెంట్ చేసింది. ఒక రకంగా తెలుగు జాతిని కించపరిచే వ్యాఖ్యలు అవని తమిళనాడులోని తెలుగు సంఘాలు ఫైర్ అయ్యాయి. ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఆమె తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కస్తూరి మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె తీరుపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. తమిళనాడులో వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టారు. కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో కస్తూరి గాయబైపోయింది. తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగువారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు. అయినా నో యూజ్. వరుసగా కేసులు నమోదవుతుండడంతో కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాంట్రవర్సీ ఎక్కువైపోతుండడంతో విచారణ కోసం పోలీసులు చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. కస్తూరి అక్కడ కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఇప్పటికీ కస్తూరి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియని సిచ్యువేషన్. ప్రెజెంట్ కస్తూరి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు తమిళనాట ఊహాగానాలు వినవస్తున్నాయి. తమిళనాడులో జరిగిన బీజేపీ పబ్లిక్ మీటింగ్లో కస్తూరి ప్రసంగిస్తూ నోరు జారారు. తమిళనాట రాజుల కాలంలో అంతఃపురంలోని స్త్రీలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారని, అలా వచ్చిన వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారని ఫైర్ అయింది. ప్రెజెంట్ తమిళనాడులో ఉంటున్న తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికొచ్చిన వారిని తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరని క్వశ్చన్ చేసింది. ప్రెజెంట్ తమిళనాడు క్యాబినెట్లో 5 తెలుగు మాట్లాడే మినిస్టర్స్ ఉన్నారు. ఇతరుల ఆస్తులను లాక్కోవద్దు, లూటీ చెయ్యొద్దు, పరాయి స్త్రీలపై మోజుపడొద్దు, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని హిందుత్వం చెబుతోంది. ఇలా మంచి చెబుతున్న హిందుత్వంపై తమిళనాడులో నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతోందని కస్తూరి కామెంట్స్ చేసింది. కస్తూరి చేసిన కామెంట్స్ నెట్టింట తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీ అయ్యాయి. ఈ కామెంట్స్ చాలా సీరియస్ ఇష్యూగా మారతాయని కస్తూరి ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. తన కామెంట్స్ కాంట్రవర్సీ కావడంతో కస్తూరి క్లారిటీతో పాటు రిజైండర్ కూడా ఇచ్చింది. తెలుగు వారికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు డిఎంకే పార్టీకి చెందిన కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి ఫైర్ అయ్యారు. బీజేపీ మీటింగ్లో ద్రవిడ సిద్ధాంతం, ఐడియాలజీపై కామెంట్స్ ను తమిళ మీడియాలో ఓ సెక్షన్ తప్పుగా వర్గీకరించిందని, తెలుగు గడ్డ మెట్టినీళ్లుతో సమానమని, ఈ తప్పుడు ప్రచారంలో ఎవరూ పడొద్దని కస్తూరి కోరుకుంటోందట. ఈ ట్రాప్లో తెలుగు ప్రజలు, మీడియా పడొద్దని కోరుతోంది. ఆంధ్ర, తెలంగాణలో నన్ను ఆదరిస్తున్నారు, దాని నుంచి వేరు చేసేందుకే కుట్ర చేస్తున్నారని కస్తూరి ఆరోపిస్తోంది. నాపై నెగిటివిటీ తెచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ట్విట్టర్లో కస్తూరి మెసేజ్ పెట్టింది.